లార్డ్. హలో పిల్లలు, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీ ముందుకి ఇలా రావడానికి మేము చాలా చాలా సంతోషిస్తున్నాం పిల్లలు. మరి పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు VBS జరుగుతుందో లేదో అని అనుకున్నాం. కానీ మనందరి ప్రార్థనని దేవుడు ఆలకించి ఇలాగా మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశాడు కదూ. 9 days చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా మన దేవుడు జరిగించాడు. ఏ రోజు ఆగకోకుండా దేవుడు అన్నిటినీ సమకూర్చాడు. మరి మన దేవునికి, ఇంత మంచి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుని ఈ రోజుని స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు బాగున్నారా? అందరూ చాలా బాగున్నారు కదా. ఇప్పటికి 9 రోజులు అయిపోయింది కదా VBS బిగిన్ చేసి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? మరి ఈ VBS ఎందుకు పెట్టామో తెలుసా? నేను నలుగురు అన్నయ్యలు కలిసి 70వ సంవత్సరంలో 1970వ సంవత్సరంలో స్టార్ట్ చేశాం. ఎందుకంటే మరి ఎండాకాలం పిల్లలు ఎండల్లో తిరగకుండా, మరి జబ్బులు రాకుండా ఉండటం కోసం పిల్లలందరినీ పోగు చేసి మరి సెలవు కాలం అంతా కూడా ఈ VBS క్లాసులు, దేవుని పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు మాకు కృప చేశాడు. కనుక మీరందరూ కూడా అప్పటి నుంచి కంటిన్యూస్గా ఈ VBS జరుగుతుంది. దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మనం 9వ రోజుకి వచ్చాం కదా. అందరు బాగున్నారు కదా? బాగున్నారా? మరి రోజు చక్కటి పాటలు, మరి కథలు, డివోషన్ ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు కదా. మరి ఈరోజు 9వ రోజుకి వచ్చాం. మరి అందుకనే దేవుడు మనకి సహాయం చేశాడు. ఈ కరోనా వైరస్ వల్ల మరి అందరూ ఎన్నో బాధలు పడుతున్నారు. లాక్డౌన్ వచ్చింది, తర్వాత మరి ఇలాంటి VBS పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అయినప్పుడు కూడా దేవుడు మనకి ఈ ఆన్లైన్ ద్వారా జరుపుకోవడానికి సహాయం చేశాడు. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? సరే, ఈరోజు 9వ రోజు కదా. మరి 9వ రోజు యొక్క థీమ్ ఏంటి అని అంటే, మీ స్నేహితునికి శుభవార్తను ప్రకటింపుము. మీ స్నేహితునికి శుభవార్తను ప్రకటించము, అది మన యొక్క థీమ్. మరి కంఠవాక్యం చూసినట్లయితే కీర్తన 96:3లో మరి మనం కంఠవాక్యాన్ని నేర్చుకుంటాం. ఏంటి? అన్ని జనుల్లో ఆయనను గూర్చి, ఆయన మహిమను గూర్చి ప్రకటించుడి, సమస్త జనములలో ఆయన యొక్క అది కీర్తిని ప్రకటించుడి అని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. కనుక మీరందరూ కూడా ఈ కంఠవాక్యం నేర్చుకోండి. మరి థీమ్ లాగా మనం ఏం చేస్తాం? మన స్నేహితులందరూ కూడా దేవుని యొక్క శుభవార్తను మనం తెలపాలి. అందుకని ఆన్లైన్లో కూడా దేవుడు మనకు సహాయం చేశాడు. మనం దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేస్తూ ఆయన స్తుతించాలి, మన స్నేహితులకి చెప్పాలి. కనుక మనం ఇంకా ఈ లాస్ట్ రోజంతా కూడా జరిగేటువంటి కార్యాలన్నింటిలో దేవుడు మన సహాయం చేసేటట్టు మనం దేవుణ్ణి అడుగుదాం. ఇంకా ప్రార్థన చేసుకుందామా? మరి ప్రేమగల మన ఆయన మా ప్రభు, పరిశుద్ధ సర్వశక్తి మంత్రాన్ని పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన 8 దినాలు కూడా ప్రభు నాయన మీరు బిడ్డలతో ఉండి నడిపించారు ప్రభానికి స్తోత్రాలు. ఆయన అనేకమైన పాటలు ప్రభ, కథలు ఆయన నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. అందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. ఆయన కరోనా వైరస్ వల్ల ప్రభ ఏ విధమైన ఆటంకం లేకుండా మా ప్రభ ఆన్లైన్ ద్వారా నాయన నిన్ను ప్రచురించడానికి, మీ యొక్క ఆశ్చర్య కార్యాలు మేము నేను అందరికీ చూపించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభ. ఈరోజు జరగనైనటువంటి కార్యక్రమాలన్నింటిలో మీరు ఉండండి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి నాయన. టీచర్స్ని దీవించండి ప్రభ. దీనిలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా ప్రభ మీరు ఆశీర్వదించండి నాయన. ఈ విధంగా ప్రభ ప్రతి సంవత్సరం కూడా నాయన మరి నా తండ్రి ఏ ఆటంకం లేకుండా ప్రభ మీ యొక్క వాక్యాన్ని నేను ప్రచురించడానికి మీ కృప మాకు దయచేయమని, మా ప్రభు వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, మరొక సంవత్సరం ప్రభు ఈ విధంగా మీ యొక్క రాకడ ఆలస్యమైతే కలుసుకొని మమ్మల్ని స్థుతించుకునేలాగున మీ యొక్క కాపుదల, మీ యొక్క సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ చాలా చక్కగా ప్రార్థన చేశారు. మరి ఇంత చక్కగా మనల్ని ప్రార్థనలో నడిపించిన ఆంటీకి వందనాలు చెప్దామా? 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. మరి మీరందరూ ఇప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ కి రెడీయా? మీ అందరూ రెడీ అని నాకు తెలుసు.
మరి మీ అందరూ రెడీ అని అందరికి తెలిసేలా చేద్దామా? Are you ready? Oh, yes, yes, Jesus. Thank you Jesus, thanks నేను చెప్పకుండా ఉండలేనయ్యా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thanks నేను చెప్పకుండా ఉండలేనయ్యా. నా జీవితంలో నీవు చేసిన ఉపకారాలు, నా జీవితంలో నీవు చేసిన ఉపకారం లెక్కించలేనివి, లెక్కకు మించినవి, అవి లెక్కించలేనివి, లెక్కకు మించినవి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్స్ నేను చెప్పకుండా ఉండలేనయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్స్ నేను చెప్పకుండా ఉండలేనయ్యా. 10 మంది కుష్ఠు రోగులు పదిలముగా స్వస్థత ఉంది, 10 మంది కుష్ఠు రోగులు పదిలముగా స్వస్థత ఉంది. వారిలో ఒక్కడే కృతజ్ఞుడాయను, వారిలో ఒక్కడే కృతజ్ఞుడాయను. ఆయన వలనే నుండగోరెదన్, ఆయన వలనే నుండగోరెదన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్స్ నేను చెప్పకుండా ఉండలేనయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. I wanna snap, snap, snap. I wanna clap, I wanna snap and praise the Lord. When the gates are open wide, I shall sit by Jesus' side. I wanna clap, I wanna snap and praise the Lord. I wanna sing, sing, sing. I wanna shout, shout, shout. I wanna sing, I wanna shout and praise the Lord. When the gates are open wide, I shall sit by Jesus' side. I wanna sing, I wanna shout and praise the Lord. I wanna zoom, zoom, zoom into the room. I wanna zoom into the room and praise the Lord. When the gates are open wide, I shall sit by Jesus' side. I wanna zoom into the room and praise the Lord. I wanna fly, fly, fly into the sky, sky, sky. I wanna fly into the sky and praise the Lord. When the gates are open wide, I shall sit by Jesus' side. I wanna fly into the sky and praise the Lord. I wanna clap, clap, clap. I wanna snap, snap, snap. I wanna sing, sing, sing. I wanna shout, shout, shout. I wanna zoom, zoom, zoom into the room, room. I wanna fly, fly, fly into the sky, sky, sky and praise the Lord. When the gates are open wide, I shall sit by Jesus' side. I wanna clap, I wanna snap, I wanna sing, I wanna shout, I wanna zoom into the room. I wanna fly into the sky and praise the Lord. టీచర్స్కి అలాగే విద్యార్థులకి వాలంటీర్స్కి అందరికీ నా యొక్క ఇండియా పెద్దకోస్తు దేవుని సంఘం గొడవ తరఫున మీకు అందరికీ నా గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో
అంతేకాదు ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో ఈ కరోనా వైరస్ యొక్క సిచ్యువేషన్లో కూడా మీరు ఈ విధంగా యవనస్తుల్ని విద్యార్థుల్ని దేవుని యొక్క వాక్యం చేత వారు నడిపిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు. అంతేకాదు ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్లో ఒకళ్ళొకళ్ళు కలుసుకోవడానికి కుదరదు కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క పరిచయం నడిపిస్తున్నందుకు ఈ ఆలోచన వచ్చిన వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి అందరికీ నా యొక్క శుభావిధి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించిన గాక. అంతేకాదు మీరు ఈ చెప్పే ప్రోగ్రాంలో లైవ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు పిల్లలకి క్రమంగా చెప్తున్నారు. ఇప్పుడైతే వాళ్ళ ఇంటిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో ఆషామాషిగా తీసుకోకుండా ఇది దేవుని వాక్యం అని తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా దీన్ని రీప్లై చేసుకుంటూ ఆ బిడ్డలకి అందరూ కూడా ఈ యొక్క బైబిల్లో ఉన్న సత్యాల్ని వాళ్ళు నేర్చుకునేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తారని, బిడ్డలు నేర్చుకునే వాక్యాలు వాళ్ళ హృదయాల్లో దాచిపెట్టుకుని రానైన దినాల్లో సైతాన్ యొక్క శోధనలు ఎదుర్కోవడానికి కావాల్సిన కృప ఇవ్వాలని నా ప్రార్థన. అంతేకాదు చివరిగా నా ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ యొక్క నా యొక్క గ్రీటింగ్స్ మీకు ఇవ్వడానికి ఉన్న ప్రోగ్రాం ముగించుకున్నాను. దేవా ఈరోజు ఈ యొక్క వీడియో తీస్తున్నాగా దేవా వీడియోగ్రాఫర్స్ మీరు ఆస్వాదించండి, నేను ఎడిట్ చేసేవాళ్ళు కూడా మీరు ఆస్వాదించదేవా, దీన్ని టెలికాస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా మీరు ఆస్వాదించాలని మేము ప్రార్థన చేస్తాము. ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ కృపలో ఎదగడానికి కాసు కృప ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తాం. ఏదో సండే స్కూల్ లెసన్స్ ఏదో చెప్తున్నారని కాదు కానీ దేవా వాళ్ళ హృదయాల్లో దాచిపెట్టుకొని రానైన దినాల్లో వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో దీన్ని వాడుకోవడానికి కాసు కృప ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా దేవా ఇంతవరకు దాకా నాకు తెలిసినంత మట్టుకు దేవా మన క్రైస్తవ సమాజంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ఇబ్బంది లేనందుకు దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దేవా యేసుక్రీస్తు యొక్క రక్తంతో వారు కడగబడి భద్రతగా ఉంచుతున్నందుకు దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రానైన దినాల్లో కూడా మనం ఆస్వాదించాలని, అంతేకాదు దేవా మా దేశం కోసం మా రాష్ట్రం కోసం మేము ప్రార్థన చేస్తాం. త్వరలోనే దేవా దానికి కావాల్సిన మందు, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్కి ఫార్మాస్యూటికల్ స్టడీస్ చేస్తున్న వారిని కూడా మీరు ఆస్వాదించి ఈ కరోనా వైరస్ని దేవా మీకు అసాధ్యమైనది ఏది లేదు దేవా. కాబట్టి దేవా మీ ప్రార్థన చేస్తాం, మీరు మాకు ఇచ్చేది కాబట్టి యేసు నామములో ఈ కరోనా వైరస్ని మాకెవరికి ఈ వినేవారికి ఎవరికి ఆంధ్రప్రదేశ్ ఉన్న వారికి కూడా రాని కూడా మీరు ఎక్కడికైనా కాపాడాలని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? కొత్త పాట నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? సరే, ఈరోజు నేను నేర్పబోయే పాట చాలా చిన్న పాట, ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్ పాట. ఫస్ట్ నేను వర్డ్స్ చెప్తాను, తర్వాత పాడతాను, నా తర్వాత వెనక మీరు రిపీట్ చేయండి, ఓకేనా? Mercy is falling, is falling, is falling. Mercy, it falls like a sweet spring rain. Mercy is falling all over me. ఇది 2 times. Hey yo, I receive your mercy. Hey yo, I receive your grace. Hey yo, I will dance forevermore. ఇది కూడా 2 times. దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క దయ నా మీద వర్షంలా కురుస్తుంది, దేవుని యొక్క దయ నా మీద కురుస్తుంది. హేయో, నేను ఆయన యొక్క దయను పొందుకుంటున్నాను, హేయో నేను ఆయన యొక్క కృపను పొందుకుంటున్నాను, కనుక నేను నాట్యమాడను. బాగుంది కదా పిల్లలు? చాలా ఈజీగా ఉంది కదా? సరే, యాక్షన్ నేర్చుకుందామా? Mercy is falling, is falling, is falling. Mercy, it falls like a sweet spring rain. Mercy is falling all over me. Mercy is falling, is falling, is falling. Mercy, it falls like a sweet spring rain. Mercy is falling all over me. Hey you, I receive your mercy. Hey you, I receive your grace. Hey you, I will dance forevermore. Hey you, I receive your mercy. Hey you, I receive your grace. Hey you, I will dance forevermore. పాట వచ్చిందా పిల్లలు? చాలా ఈజీగా ఉంది కదా? ఇప్పుడు అందరం కలిసి యాక్షన్ నేర్చుకుందామా?
dance forevermore. Mercy is falling, is falling, is falling. Mercy, it falls like a sweet spring rain. Mercy is falling all over me. Hey you, I receive your mercy. Hey you, I receive your grace. Hey you, I will dance forevermore. Hey you, I receive your mercy. Hey you, I receive your grace. Hey you, I will dance forevermore. Hey you, I receive your mercy. Hey you, I receive your grace. Hey you, I will dance forevermore. పాట వచ్చేసిన పిల్లలు చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు కలిసి అందరం యాక్షన్ చేద్దామా? రెడీ? Mercy is falling, is falling, is falling. Mercy, it falls like a sweet spring rain. Mercy is falling all over me. Mercy is falling, is falling, is falling. Mercy, it falls like a sweet spring rain. Mercy is falling all over me. Hey you, I receive your mercy. Hey you, I receive your grace. Hey you, I will dance forevermore. Hey you, I receive your mercy. Hey you, I receive your grace. Hey you, I will dance forevermore. I will dance forevermore. పిల్లలు మీరందరూ చాలా చాలా చక్కగా యాక్షన్ చేస్తున్నారు. చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. కొత్త పాటలు కూడా భలే గుర్తుంచేసుకున్నారు. మరి ఇంత చక్కగా మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించిన అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ములకి థ్యాంక్స్ చెప్తామా? 1 2 3 4 5 6 7 8 9 10. అక్క, ఇలా VBS కి రోజు రావడం వల్ల ఏం జరుగుతుందని మీ అందరూ అనుకోవచ్చు పిల్లలు. కానీ ఇలానే VBS కి వచ్చిన వాళ్ళ జీవితాలలో దేవుడు ఎలా గొప్ప పని చేశాడో మీతో పంచుకోవడానికి ఒక అక్క మన మధ్యలో ఉన్నారు. ఆ అక్కని పిలిచేద్దామా పిల్లలు? హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను VBSలో చాలా పాత స్టూడెంట్ని, అంటే 33 years బ్యాక్ స్టూడెంట్ని. నాకు గుర్తున్నప్పుడు గుణదల్ల విశ్వభారతి హై స్కూల్లో జరిగేది. నేను అప్పుడు 3rd or 4th క్లాస్లో ఉండుంటా. అప్పటి నుంచి 10th క్లాస్ వరకు ఒక ఇయర్ కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యాను. మాకు సమ్మర్ హాలిడేస్ వస్తే VBSకి వెళ్ళాలంటే ఎంతో ఇష్టంగా ఉండేది. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని అంతే శ్రద్ధగా పంపేవాళ్ళు. సాంగ్స్, కంఠత వాక్యాలు, డివోషన్ టైంలో స్టోరీ పిక్చర్స్, క్లాస్లో యాక్టివిటీస్, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలా నేర్పేవాళ్ళు. అప్పటి మా టీచర్స్ సునీల్ అన్న, చంటన్న, గ్రేస్ అక్క, బుజ్జక్క, ఫ్లారెన్స్ అక్క, సలోమి ఆంటీ. ఇప్పుడు కూడా వాళ్ళు మీకు టీచర్స్గా ఉండటం చూస్తే భలే సంతోషం వేసింది. దేవుడు వాళ్ళని ఎంతోమందికి మంచి బ్లెస్సింగ్గా యూజ్ చేస్తున్నాడు కదా. ఇంకో విషయం, మీ టీచర్ గీతారాణి ఆంటీ ఉన్నారు కదా, తను నేను ఒకటే క్లాస్లో స్టూడెంట్స్గా ఉండేవాళ్ళం. VBSకి వెళ్ళగానే ఫస్ట్ సాంగ్గా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అన్న సాంగ్ని రకరకాల లాంగ్వేజెస్లో పాడటం భలే సరదాగా ఉండేది. నాకు ఇష్టమైన ఇంకో పాట ఏంటంటే, దిస్ ఈజ్ ద డే that the Lord has made, we will rejoice and be glad in it. ఈ పాటలు మీరు ఇప్పటికీ పాడుతున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ డివోషన్ టైంకి వెళ్ళాక అక్కడ కంఠత వాక్యం అప్పచెప్తే మంచి అప్రిషియేషన్ ఉండేది.
అదేంటో తెలుసా, సైలెంట్ క్లాప్స్. వాటి కోసం అందరం పోటీ పడి అప్పచెప్పేవాళ్ళు. క్లాస్కి వెళ్ళి అన్నోళ్ళు వచ్చేలోపు క్లాస్లో కంఠతవాక్యం ఉండేది, దానిని ఫస్ట్ అప్పచెప్పాలని బాగా చదివి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. తర్వాత క్లాస్లో యాక్టివిటీస్ కూడా నీట్గా చేసేవాళ్ళు, ఎందుకంటే వాటన్నిటికీ మార్క్స్ ఉంటాయి కదా. సరే, ఇంకా క్లీన్లీనెస్ డే అంటే మా క్లాస్కి ఫస్ట్ ప్రైజ్ రావాలని చెప్పి క్లాస్ నీట్గా పెట్టడం, లేబర్ డేకి ఎక్కువ మనీ కలెక్ట్ చేయాలని చెప్పి ఇంట్లో చర్చ్లో పనులు చేయటం అంటే చాలా ఇష్టంగా ఉండేది. లవ్ ఫీస్ట్ అంటే ఇంకా ఇష్టం. అప్పట్లో మేము ఇంటి నుంచే లంచ్ బాక్సులు తీసుకెళ్ళేవాళ్ళం, అందరితో కలిసి షేర్ చేసుకుని తినేవాళ్ళం. ఆ రోజు గేమ్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు, చాలా సరదాగా గడిచిపోయేది. తర్వాత మనకి కిరీటం ఇస్తారు కదా, ఆ కిరీటంలో స్టిక్కర్స్ ఉండేవి డైలీ అటెండెన్స్కి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే మిస్ అయితే ఆ రోజు స్టిక్కర్ ఇవ్వరు. అంటే కిరీటంలో గ్యాప్స్ రాకుండా ఉండాలంటే మిస్ అవ్వకుండా వెళ్ళాలన్నమాట. తర్వాత ఫైనల్ డేకి వచ్చేసరికి క్లాస్లో చెప్పిన కంఠత వాక్యాలు, డివోషన్ కంఠత వాక్యాలు, లెసన్లో క్వశ్చన్ ఆన్సర్స్, స్కూల్లో ఎగ్జామ్స్ కంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ఫైనల్ డేలో అందరి పేరెంట్స్ ముందు ప్రైజ్ ఇస్తారు కదా, అందు గురించి. లాస్ట్ డే అంటే ఎంత ఇష్టమో అంతే కష్టంగా ఉండేది, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వీబీఎస్ కోసం వెయిట్ చేయాలి కదా, అందుకని. ఇదంతా ఫన్ పార్ట్. అయితే మాకు సండే స్కూల్ వీబీఎస్లో మేము బాగా గుర్తుండిపోయేలాగా మాకు 4 విషయాలు నేర్పారు. అవేంటంటే, దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. రెండోది, దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడం కోసం సెలువులో మరణించాడు. మూడోది, మనల్ని ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, అందుకే మనం ఆయన వాక్యం ప్రకారం నడుచుకోవాలి. నాలుగోది, దేవుడు ఆయనతో పాటు మనం కూడా పరలోకంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. వీటిని బాగా గుర్తుండేలాగా లెసన్స్ ఇంకా సాంగ్స్ ద్వారా మాకు నేర్పారు. అలా మాకు నేర్పిన 2 సాంగ్స్ ఏంటంటే, ఒకటి నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు, పాపము చేయను మోసము చేయను, ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను, బడికి వెళ్ళేదా గుడికి వెళ్ళేదా, మంచి చేసేదా దేవుని మహిమ పరచెదా. ఇది ఒకటి. ఇంకొక పాట ఏంటంటే, సిలువ వార్త విలువైన వార్త, అందరికీ శుభవార్త, చాటెదము లోకమంతటా, చూపెదము దైవ ప్రేమను, నశించు వారికి అది వెర్రితనము, రక్షింపబడు వారికి దేవుని శక్తి. ఈ పాటల ద్వారా మేము ఇందాక చెప్పాను కదా 4 విషయాలు మాకు బాగా గుర్తుండేలా నేర్పారని, అవి బాగా గుర్తుండిపోయాయి. సరే, ఇదంతా మా ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మీకు ఎంకరేజ్మెంట్ కోసం కొన్ని విషయాలు చెప్తాను. అవేంటంటే, డే 5లో సునీల్ అన్నయ్య మనకి లెసన్ చెప్పారు. అందులో సామెతలు 22:6లో ఒక వాక్యం చెప్పారు. అదేంటి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని. ఈ వాక్యాన్ని నెరవేర్చే బాధ్యత కొంత పేరెంట్స్ తీసుకుంటే, కొంత ఇలా సండే స్కూల్స్, వీబీఎస్, 1 డే రిట్రీట్స్ ద్వారా అక్క వాళ్ళు అన్నవాళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా చేయటం వల్ల చిన్నతనంలోనే పిల్లలకి మనం మంచి మార్గంలో పెట్టి వాళ్ళలో మంచి ఫౌండేషన్ వేసిన వారుగా అవుతాం. నేను మీలా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి నేర్పడానికి ఎంతగా కష్టపడతారు అన్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు పెద్దయ్యాక చూస్తుంటే అమ్మో ఎంత టైం, ప్రేయర్, ఎనర్జీ, ప్రిపరేషన్ ఇవన్నీ కావాలో తెలుస్తుంది. అందుకే పిల్లలు మీరు కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా నేర్చుకోవాలి. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు 9th or 10th క్లాస్ రాగానే చదువు పేరుతో ఎక్స్ట్రా క్లాసెస్ అని, ట్యూషన్స్ అని పిల్లల్ని చర్చికి దూరం చేయకండి. ఇందాక చెప్పుకున్న వాక్యం ఉంది కదా, సామెతలు 22:6,
దానిలో బాధ్యత పేరెంట్స్కే ఎక్కువ ఉంది. దేవుడు మత్తయి 6:33లో ఇలా చెప్పారు, ఏమని, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. చర్చ్కి VBSకి పంపటానికి టైం లేదనకుండా దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. అప్పుడు దేవుడు తప్పకుండా పిల్లల చదువుల్లో కూడా సహాయం చేస్తాడు. పిల్లలు చర్చ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారో వాళ్ళని ఆసక్తిగా అడగండి. మమ్మల్ని కూడా మా పేరెంట్స్ ఇలానే ఎంకరేజ్ చేశారు. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకు వచ్చిన డౌట్స్ నుంచి మనం పెద్దవాళ్ళం కూడా ఎంతో నేర్చుకుంటాము. అలా చేస్తే మీకు కూడా అన్నవాళ్ళు, అక్కవాళ్ళు మన పిల్లల కోసం ఎంత ఇష్టంగా కష్టపడుతున్నారో తెలుస్తుంది. జనరల్గా ఇప్పుడు 15 to 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మన చర్చెస్లో లేరని చెప్పను కానీ తక్కువగా కనిపిస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లల ఫ్యూచర్స్ గురించి పేరెంట్స్లో ఉండే ఆందోళన, చర్చికి ఎంకరేజ్ చేయకపోవటం, ఇదొక రీజన్ అనిపిస్తుంది. దీనివల్ల పిల్లలు తప్పిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. యోహాను 10:14లో దేవుడు అంటారు, నేను గొర్రెల మంచి కాపరిని అని. అవును, దేవుడు మన మంచి కాపరి. ఆయన తప్పిపోయిన మనల్ని తిరిగి చేర్చుకుంటాడు. కానీ అలా తప్పిపోకుండా వాక్యం ప్రకారం దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దేవుడి ప్రేమని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. పిల్లలు మీరు కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకోవటం వల్ల అన్నలకి, అక్కలకి ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ విధంగా దేవుని పనిని, ప్లాన్ని అందరం కలిసి ఫుల్ఫిల్ చేద్దాం. మీతో ఈ కొన్ని విషయాలు పంచుకోవటానికి నన్ను ప్రిపేర్ చేసిన దేవునికి, ఎంకరేజ్ చేసిన SSTFకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. అందరికీ వందనాలు. వెరీ గుడ్ పిల్లలు. మరి ఇవాళ మన థీమ్ ఏంటో మీకు ఎవరికన్నా తెలుసా? వెరీ గుడ్. డిక్లేరింగ్ ద గుడ్ న్యూస్ టు యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులకు మంచి వార్తని ప్రకటించటం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సాడ్ గా ఉంటే మీరు చూడగలరా పిల్లలు? ఎవరన్నా ఏడుస్తూ ఉంటే మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తూ మీరు ఉండగలరా? ఉండలేరు కదూ. మన యేసయ్య కూడా అంతే పిల్లలు. మనం ఎప్పుడైనా సాడ్ గా ఉంటే ఆయన అస్సలు చూడలేరు. ఎందుకంటే యేసయ్య మన స్నేహితుడు. అందుకే మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనకాడలేరు పిల్లలు. అంత మంచి దేవుడు మనకి ఏ ఆపద ఉన్నా దగ్గర ఉండి తీరుస్తాడు. ఏ రోగం ఉన్నా దాని నుండి స్వస్థపరుస్తాడు. ఏ పని చేయలేకపోయినా మనతో ఉండి ఆయన సహాయం చేసి దాన్ని నడిపిస్తాడు. మరి ఇంత మంచి వార్తని మనం ఇతరులకు చెప్పకుండా ఎలా ఉండగలం పిల్లలు? ఖచ్చితంగా చెప్తాం కదూ. ఎవరైనా మీకు దుఃఖంలో కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, యేసయ్య మంచి స్నేహితుడని, వాళ్ళ దుఃఖాన్నంతా తీసివేయడానికి ఇష్టపడుతున్నాడని. మీ జీవితంలో యేసయ్య ఎలాగైతే మంచి దేవుడిగా ఉన్నాడో ఇతరులకు కూడా ఆ వార్తని తెలియచేస్తే ఆయన చాలా సంతోషించే దేవుడు పిల్లలు. మీ అందరూ అలా చేయాలని మేము ప్రార్థిస్తున్నాం పిల్లలు. మరి ఇవాళ డివోషన్ లోకి మనం వెళ్ళిపోదామా? వందనాలు పిల్లలు. బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి ఈ సంవత్సరం 2020వ సంవత్సరం BBSలోనికి మనందరినీ కూడా దేవుడు ఈ రీతిగా నడిపించినందుకు మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. పిల్లలు, మరి ఈ సంవత్సరం BBS ఉండదేమో అని చాలా కలవరం చెందాం కదా. మీరు అందరూ ప్రార్థించారు, మేం ప్రార్థించాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు BBS మనం 9వ రోజులోకి మనం వచ్చాం. ఈరోజు కార్యక్రమం మనం ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందామా? అందరూ మీరున్న చోటనే కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ 9వ రోజు కార్యక్రమంలో ప్రభువా మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ యొక్క వాక్య ధ్యానంలోకి మేము వెళ్తూ ఉంటుండగా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈ సంవత్సరం మన BBS థీమ్ మీ అందరికీ గుర్తుంది కదా. ఏంటది? మనం సంరక్షకులం.
ఎక్కడున్నది? ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంది కదా. ఓకే, దేనికి సంరక్షకులమని మనం ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాం కదా. ఈరోజు 9వ రోజు థీమ్ ఏంటంటే నీ స్నేహితులకు శుభవార్తను ప్రకటించు. ఎస్, నీ స్నేహితులకు శుభవార్తను ప్రకటించు అనే విషయంలో కొన్ని విషయాలు దాగి ఉన్నాయి పిల్లలు. అవేంటో తెలుసుకుందామా? మన VBS థీమ్ మనం సంరక్షకులం. దేనికి సంరక్షకులం అంటే ఈ సృష్టిని అంతటిని సృష్టించి దేవుడు ఆదాము అవ్వకి ఏదేని వనాన్ని అప్పగించాడు కదా. ఏదేని వనాన్ని అప్పగించి ఇదిగో ఈ వనమంతటికి మీరు సంరక్షకులుగా ఉండండి అని ప్రకటన చేశాడు. ఆ వనమంతటిని కాపాడుతూ సంరక్షిస్తూ ఉండాలని చెప్పినటువంటి దేవుడు మనకి ఇంకొక బాధ్యతను కూడా అప్పగించాడు. అదేంటో తెలుసా? మనతో పాటు దేవుని తెలుసుకున్నటువంటి మనం రక్షింపబడ్డాం కదా. మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన స్నేహితులు, మన బంధువులు కూడా దేవుని తెలుసుకొని మరి దేవుణ్ణి అంగీకరించి పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని మన దేవుని చిత్తమై ఉన్నది. అందుకనే మనం సంరక్షకులుగా మన స్నేహితులకు ఉండాలి. మన కుటుంబానికి, మన స్నేహితులకి, మన బంధువులకి, వీరందరికీ సంరక్షకులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా పిల్లలు? మన స్నేహితులకే కానీ, బంధువులకే కానీ, ఎవరైతే దేవుని ఎరుగని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్తను ప్రకటించాలి. ఏంటా శుభవార్త అంటే యేసు వార్త. యేసు వార్త. యేసు వార్త ఎలా ప్రకటించాలి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. యేసు వార్తని ఎవరు ప్రకటించారు, ప్రకటిస్తే ఏం జరుగుతుంది, అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. దానికి ముందుగా మనం ఒక చిన్న కంటత వాక్యాన్ని నేర్చుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, అందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. కీర్తనలు 96వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 96 3వ వచనం. అందులో ఏముందో చూసారా పిల్లలు? అక్కడ ఏముందో మీరు అందరూ కూడా చక్కగా చదవండి. అన్యజనులలో దేవుని మహిమను ప్రచురము చేయుడి. ఇంకా ఏమనుంది? సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురము చేయుడి. పిల్లలు, దేవుడు మనకి ఈరోజు కంటత వాక్యం ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అన్యజనులలో దేవుని మహిమను ప్రచురం చేయాలి. అంతేకాదు సమస్త జనములలో కూడా దేవుని మహిమను, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను ప్రచురం చేయాలి అని చెప్పి దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ఈ వాక్యాన్ని బాగా కంఠస్థం చేయండి పిల్లలు, మీరు నేర్చుకోండి. ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లలు, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. మీ అందరికీ తెలుసు కదా, సౌలు. సౌలు ఎవరో తెలుసా మీకు? క్రైస్తవుల్ని హింసించేవాడు, హింసకుడు, దూషకుడు. ఆయనకి ఆ పేరుంది అక్కడ. ఎవరు పెట్టారు ఆ పేరు? క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, యేసు మెస్సయ్య అని తెలుసుకొని ఆయన మాటలు వింటూ ఆయన వెంబడించారో, ఆయనే రక్షకుడని నమ్మారో, వారందరినీ కూడా హింసిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి ఈ సౌలు. ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎప్పుడు మార్చబడ్డాడు? మనందరికీ తెలుసు కదా. సౌలుని దేవుడు దర్శించాడు. ఎందుకు, ఎప్పుడు దర్శించాడు? క్రైస్తవులు ఎవరైతే సౌలు నుంచి తప్పించుకొని మరి దూరంగా వెళ్ళారో వాళ్ళని కూడా తీసుకొచ్చి హింసించాలని మరి ప్రయాణమే దమస్కు మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గంలో దేవుడు సౌలుని దర్శించి పౌలుగా మార్చాడు. పౌలుగా మార్చబడిన తర్వాత దేవుడు యేసు క్రీస్తుని నమ్మి, ఆయనే రక్షకుడని నమ్మి, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన గురించి తన ప్రజలందరికీ కూడా ప్రచురించాలని ఆశపడ్డాడు. అంతేకాదు అలా ప్రకటించమని దేవుడు తనని హెచ్చరించాడు. పిల్లలు, పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తానికి, ఇంకా దేవుని యొద్ద నుంచి దేవుని చిత్తం తెలుసుకొని మరి దేవుని దగ్గర నుంచి ఆజ్ఞను పొంది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళాడు. పిల్లలు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, పౌలు ఎన్ని ప్రయాణాలు చేశాడు? 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. తన యొక్క ఉన్నటువంటి ప్రాంతం నుంచి బయలుదేరి అనేక ప్రాంతాలు, పట్టణాలు, దేశాలు తిరిగి దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించేవాడు. ప్రకటిస్తూ ఉన్నటువంటి టైంలో కొన్ని సమస్యలు ఆయనకి ఎదురొచ్చినాయి. దాంట్లో 1-2 మనం జ్ఞాపకం చేసుకున్నాం, 1-2 మనం తెలుసుకున్నాం. మొదటిగా దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు
పౌలు కొన్ని అభ్యంతరాలు, అంటే ఎట్లా అంటే ఒక కుప్రా అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గవర్నర్గా ఉన్నటువంటి ఒక అధికారికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు పౌలు. అదే సమయంలో గారడీవాడు అక్కడ ఉండి ఎక్కడ ఇతను ఎప్పుడు దేవుని యందు విశ్వసించి నాకు రావాల్సినటువంటి రావణ్ణి పోగొడతాడో అని చెప్పి చాలా ఆటంక పెట్టాడనమాట. ఆటంక పెట్టినప్పుడు ఏమైంది, తనకు ఉన్నటువంటి సువార్త ప్రకటించడానికి ఆటంకంగా అతను నిలబడినప్పుడు అతడు వెనక్కి తిరగలేదు. పౌలు వెనక్కి తిరగలేదు. ఇది నన్ను అభ్యంతరపరుస్తున్నాడు, ఈ వ్యక్తి నేను వదిలేస్తే పోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్తామని చెప్పి వెళ్ళలేదు. ఏం చేశాడు, అతని ఆటంక పెరుస్తున్నప్పటికీ కూడా ఆగకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆ గవర్నర్ దేవుని గురించి పూర్తిగా తెలుసుకొని తన సొంత రక్షకునిగా యేసుని నమ్మి అంగీకరించాడు. అలాగా పౌలు మొదటి ప్రయాణంలో ఎంతోమంది వాక్యం చెప్పకుండా అభ్యంతరపరిచినప్పటికీ కూడా పౌలు ఆగకుండా వాక్యాన్ని ప్రకటించాడు. అంతేకాదు పిల్లలు, ఆ తర్వాత పౌలు శీలులు వాక్యం ప్రకటిస్తూ ఉన్నటువంటి టైంలో కొంతమంది దురాత్మల చేత పీడింపబడుతున్నప్పటికీ వాళ్ళని సైతం కూడా పౌలు బాగు చేశాడు. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన శక్తిని పొందుకొని ఆ శక్తి చేత దురాత్మల్ని పారద్రోలేవాడు. అందులో ఒక వ్యక్తి, అంటే ఒక పాప, చిన్న పాప సోది చెప్తూ ఉండేది. సోది చెప్తూ ఉన్నటువంటి టైంలో ఆ సోది చెప్పడం ద్వారా ఆమె దగ్గర ఉన్నటువంటి యజమానులు చాలా ధనం రాబడి వసూలు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సోది చెప్పే అమ్మాయిని పౌలు ఎప్పుడైతే బాగు చేస్తాడో ఆమెలో ఉన్నటువంటి దురాత్మ పారిపోయినప్పుడు, వాళ్ళకు వచ్చేటువంటి రాబడి కోల్పోయినప్పుడు పౌలు మీద చాలా కోపంతో మరి ఫిర్యాదులు చేసి జైలుకు పంపించడం జరిగింది. పౌలుని అలా జైలుకు పంపించినప్పుడు అక్కడ వేసిన శిక్ష ఏంటో తెలుసా పిల్లలు? కొరడా దెబ్బలు. మనము ఈరోజు వాక్య ధ్యానంలో మనం పౌలు గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. 16 నుంచి 25 వచనాలు మనం చదువుకున్నట్లయితే పౌలు ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు పుస్తకంలో రాసుకొని తర్వాత మీరు చక్కగా చదువుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16 నుంచి 25 వచనాలు మీరు చదువుకోండి. పిల్లలు, పౌలు యొక్క మిషనరీ ప్రయాణాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే అపోస్తల కార్యముల గ్రంథం మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు చేసినటువంటి ప్రయాణాలు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, సువార్త ఎక్కడ ప్రకటించాడు, ఎటువంటి సమస్యలు ఎదురొచ్చినాయి, దాన్ని ఎలా జయించాడు అనేటువంటి విషయాలు మనకి తెలుస్తాయి. అయితే ఈ యొక్క సోది చెప్పే అమ్మాయిని బాగు చేసినప్పుడు మరి ఆ యజమానులు పౌలు మీద కోపగించి అతని మీద ఫిర్యాదు చేసినప్పుడు, అతను జైల్లో వేసినప్పుడు పౌలుతో ఉన్నటువంటి పౌలుతో సహా మరి సేవ చేసే వాక్యం ప్రకటించే వ్యక్తుల్ని అక్కడ వేసినప్పుడు మరి వాళ్ళు అక్కడ జైలు ఎలా ఉండేది తెలుసా? భయంకరంగా ఉండేది, చీకటి కొట్టులాగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈ పౌలుని ఏం చేశారు, చెరసాలలో సంఖ్యలతో కట్టేసి అక్కడ మరి బంధించినప్పుడు అక్కడ పౌలు దేవుని స్తుతించాడు. నన్ను వీళ్ళు బంధించారు, నేను ఇంక సువార్త ప్రకటించలేను అని డీలా పడిపోలేదు, బాధపడలేదు, తాను మరి ఇంకా భయపడిపోలేదు. కానీ అక్కడే దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే చెరసాలలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడో అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు? చెరసాల యొక్క పునాదులు అదిరినాయి. అంతేకాదు, పెద్ద భూకంపం వచ్చి ఆ యొక్క చెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకుపోయాయి. మరి అప్పుడు ఏం చేయొచ్చు? ఆ దేవుడే నన్ను విడిపించాడు అని పౌలు చక్కగా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు కదా పిల్లలు. అయినా పౌలు ఏం చేశాడో తెలుసా? అక్కడి నుంచి వెళ్లకుండా, పౌలుతో పాటు శీల కూడా ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్లకుండా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్లకుండా అలాగే ఉన్నప్పుడు చెరసాల నాయకుడు అక్కడికి వచ్చి చూసినప్పుడు తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఇంకేముంది, వీళ్ళు పారిపోయారు, నన్ను మరి అధికారి నన్ను ఊరుకోడు, నన్ను చంపేస్తాడు అని చెప్పి భయపడి తాను చంపుకునే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే పౌలు శీలు అతను ఆపి ఏమన్నారో తెలుసా? అయ్యా నాయకుడా, నువ్వు అలా చేయొద్దు, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికి పారిపోలేదు అని నిజాయితీగా దేవుని నమ్మిన బిడ్డలుగా నమ్మకంగా అక్కడ ఉన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు వారిని సంతోషంగా వారి ఇంటికి తీసుకువెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పించుకొని ఆయన అక్కడ రక్షించబడ్డాడు. పిల్లలు,
ఇలాగ మనం చూసినట్లయితే అనేక మంది మరి వ్యక్తులకి వాక్యం ప్రకటించి యేసే క్రీస్తుని తమ నోటితో ఒప్పుకునేలాగా చేశాడు పౌలు. పిల్లలు, యూదులు మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయినప్పుడు మరి దానికి కారణం కొంతమంది యూదులు కదా. ఏమన్నారు? నువ్వు క్రీస్తు కాదు, నువ్వు మెస్సయ్యవు కాదు అని చెప్పి చాలామంది ఆయన సిలువ వేయడానికి కారణమయ్యారు. అలాంటి యూదులు సహితం యేసే క్రీస్తుని ఒప్పుకునేలాగా మరి పౌలు యూదులతో అలాగే చాలామంది వ్యక్తులతో యేసుక్రీస్తుని ఒప్పుకునేలాగా చేశాడు. పౌలు తన ప్రయాణంలో చాలా పట్టణాలు, దేశాలు వెళ్ళాడు. అందులో ఒకటి ఎఫెసు అనేది చాలా భయంకరమైనటువంటి పట్టణం అనమాట. అక్కడ గారడి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, విగ్రహారాధికులు ఉంటారు. అయితే అక్కడ ఏం జరిగింది? చిన్న చిన్న విగ్రహాలు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ప్రాంతంలో పౌలు వాక్యం ప్రకటించినప్పుడు అనేక మంది యేసుక్రీస్తుని నమ్మి యేసు తట్టు తిరిగినప్పుడు మరి ఎప్పుడైతే దేవుడు రక్షకుడు, యేసే రక్షకుడని నమ్ముతారో అప్పుడు ఆ విగ్రహాలను కొనుక్కోవడం మానివేసినప్పుడు అక్కడ వాళ్ళ వ్యాపారం దెబ్బతినటంతో అక్కడ భయంకరంగా పౌలు మీద మరి నిందలు మోపబడి అక్కడ జైల్లో మరలా వేయబడ్డాడు. మనం ఇక్కడ చదువుకుంటున్నాం 11వ అధ్యాయం చివరి వచనాల్లో 25వ వచనంలో మనం చూస్తే, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. ఇలా ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు ఆయనకి ఎదురొచ్చినాయి. జైల్లో అతను జైల్లో ఉండి కూడా, జైల్లో ఉన్నప్పుడు అతనికి సరైనటువంటి న్యాయం రాకపోవడంతో చివరికి తనకి పైకోటికి తీసుకువెళ్ళారు పౌలుని. అది ఎక్కడ ఉంది? రోమా పట్టణంలో ఉంది. రోమా పట్టణానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు? అది దగ్గరగా ఉన్నది కాదు. కొన్ని రోజుల పాటు ప్రయాణం చేయవలసి ఉంది సముద్ర మార్గంలో. అలాగే ఒక ఓడలో ప్రయాణమై తీసుకువెళ్తున్నారు పౌలుని జైలు అధికారి అక్కడికి న్యాయం కోసం అని చెప్పి, తీర్పు తీర్చడం కోసం అని చెప్పి తీసుకువెళ్తూ ఉన్నారు. అతనితో పాటు ఇంకొంతమంది వ్యక్తులు ఆ యొక్క ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారు. పిల్లలు, నేను జైలుకి వెళ్తున్నాను, నేను కోర్టుకి వెళ్తున్నాను, నాకు తీర్పు వస్తుంది, నాకు శిక్ష వేస్తారు, నేను చనిపోతానని తెలిసి కూడా పౌలు ఏమీ అధైర్యపడలేదు. కానీ ఆ సముద్ర మార్గంలో ఓడలో కూడా దేవుని ఉన్నటువంటి ఆ దొంగలందరికీ, అక్కడ ఉన్నటువంటి దొంగలందరికీ కూడా దేవుని గురించి చెప్పి ప్రకటించి దేవుని ప్రేమను ప్రకటించాడు. ఎలా ప్రకటించాడో తెలుసా పిల్లలు? మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. తాను దేవునికి అప్పగించుకున్నాడు. ప్రభువా, మీరు నాతో ఉండండి ప్రభువా అని ఆయన దేవుని సహాయం కోరి ప్రార్థన చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి దొంగలందరికీ సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభు యందు విశ్వసించారు. ఆ సముద్ర మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ వాతావరణం అంతా కూడా మారిపోయి గొప్ప తుఫాను కలిగింది. ఆ ఓడ పగిలిపోద్దేమో అన్నంత భయం వేసింది, ఇసుకలో కూరికిపోయింది. అలా వాళ్ళు భయపడినట్లుగానే ఆ ఓడ బద్దలైంది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఎవ్వరికీ ప్రాణాపాయం కలగకుండా నీళ్ళలో ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడి క్షేమంగా యేసుని నమ్మి విశ్వసించారు. పిల్లలు, పౌలు ఎలాంటి పరిస్థితి అయినా తను చనిపోతానని తెలిసిన, తనకి మరి వ్యతిరేకంగా ఎంతో మంది సాక్షులు ఉన్నారని తెలిసినప్పటికీ కూడా సువార్త ప్రకటించే విషయంలో వెనుక తీయలేదు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం దేవుణ్ణి నమ్మాం కదా, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాం కదా, మరి ఆయన గురించి మన స్నేహితులకి ప్రకటిస్తున్నామా? మన బంధువులకి ప్రకటిస్తున్నామా? ఒకవేళ మీరు ప్రకటించడానికి భయపడుతున్నట్లయితే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసుకొని మొదటిగా, ప్రభువా, ఇదిగో ఈరోజు నా స్నేహితుడికి నేను నీ గురించి చెప్పబోతున్నాను, నువ్వు నాతో ఉండవా? లేదంటే నా స్నేహితుడికి బాధ కలిగింది, మీరు సహాయం చేయండి, నేను నా స్నేహితుడికి నీ గురించి చెప్తాను. లేకపోతే నా బంధువులకి, నా రిలేటివ్స్కి నేను నీ గురించి చెప్తున్నాను యేసయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండవా అని ప్రార్థన చేసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే, దేవుని ఆత్మ మీతో ఉంటే మీరు సువార్తను ధైర్యంగా ప్రకటించగలుగుతారు. ఒకవేళ నువ్వు యేసు గురించి నీ బంధువులకి ప్రకటించడానికి సిగ్గుపడుతున్నావా? ఈడేంటి ఎప్పుడు ప్రార్థనే అంటాడు అని నీ స్నేహితులు హేళన చేస్తారని భయపడుతున్నావా? ఎప్పుడూ అలా సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం నిజమైన క్రీస్తుని, నిజమైన దేవుణ్ణి మనం నమ్మాము. ఆ రక్షణని మనం పొందుకుంటే సరిపోదు, కానీ మన బంధువులకి, స్నేహితులకి కూడా మనం ఇవ్వాలి. మన థీమ్ అదే కదా, మనం సంరక్షకులం. మనకు మనమే రక్షించుకోవడం కాదు, కానీ మన చుట్టూ ఉన్న వారందరినీ కూడా రక్షించగలగాలి.
దేవుడు ఇది మనకు అప్పగించిన బాధ్యత. అపోస్తల కార్యంలో మరి ఒక మాట రాయబడింది కదా, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ కాలంలో అయితే చూచి చూడనట్టు వదిలివేశాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనస్సు పొందటం దేవుడు ఆజ్ఞ. మరి ఈ సమయంలో మనందరం ఈ పరిస్థితుల్లో బయట చుట్టూ మనం పరిస్థితులు చూస్తున్నాం కదా, భయంకరమైన తెగులు చేత ప్రజలు భయపడుతున్నారు, ఆ తెగులు బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళకి మనం ఒకవేళ అలాంటి వాళ్ళు మన దగ్గరికి మనకి తారసపడితే మనం ఏం చెప్పాలి? భయపడొద్దు, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, యేసయ్య మనల్ని బాగు చేస్తాడు అని చెప్పి ధైర్యంగా వాళ్ళకి చెప్పి మనం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. పిల్లలు, ఇది మన బాధ్యత, గుర్తుంచుకోండి. దేవుని సన్నిధిలో మీరు కూడా పౌలు వలె ఎన్ని సమస్యలు ఎదురొచ్చినప్పటికీ దేవుని సువార్తను ప్రకటించండి. మనందరినీ ప్రేమించి దేవుడు ఒక్క కుటుంబంగా చేశాడు కదూ. మరి ఒక్క కుటుంబం ఎలాగైతే తల్లిదండ్రులతో అన్న చెల్లెలతో కలిసి భోంచేస్తుందో మనం కూడా అలానే భోంచేసే వాళ్ళం కదూ. ఆ లవ్ ఫీస్ట్ అంటే మీకు చాలా ఇష్టం కదూ. నిజమే పిల్లలు, మీరు ఎంత ఆశతో ఆ లవ్ ఫీస్ట్ డే రోజు కోసం ఎదురు చూసేవాళ్ళో మేము కూడా ఆ లవ్ ఫీస్ట్ మీ అందరితో పాటు ఉండడానికి అంతే ఇష్టపడేవాళ్ళం. ఈ సంవత్సరం మనం అలా చేసుకున్నప్పటికీ మనందరం ఒకే కుటుంబం అని దేవుడు జ్ఞాపకం చేశాడు కదూ. మరి మీరందరూ మీ ప్రేమను మీ స్నేహితులకి పంచుకునేవారు కదూ. అన్నలకి అక్కలకి తినిపిస్తూ మనలో ఉన్న ప్రేమని వారికి చూపించే వాళ్ళం కదూ. ఇక్కడ మనం అందరం కలిసి లేనప్పటికీ పిల్లలు మీతో పాటు మేము మీ ఇంట్లో ఉన్నామని, మీతో పాటు ఉండడానికి సంతోషిస్తున్నామని మీరు మర్చిపోవద్దే. మరి ఆ లవ్ ఫీస్ట్ ని దేవుడు ఎంతగా దీవించాడో మీకు చూపించాలని మేము ఆశపడుతున్నాం. ఆ చిన్న వీడియోని మీ అందరూ చూస్తారు కదా. సండే స్కూల్ టీచర్స్ ఫెలోషిప్ పరిచర్యలో ప్రేమ విందు కూడా ఒక ప్రాముఖ్యమైన భాగమే. రెండు 2002వ సంవత్సరం వరకు క్యాంపులో పిల్లలు ఈ ప్రేమ విందు రోజున భోజనము వారి వారి ఇళ్లలో నుండి తెచ్చుకునేవారు. అయితే 2003వ సంవత్సరము చిల్డ్రన్ క్యాంపులో సహోదరుడు క్రిస్టఫర్ గారు మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 16వ వచనంలోని మీరే వారికి భోజనము పెట్టుడి అనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట ద్వారా ప్రేరేపించబడ్డారు. ఆ సంవత్సరం నుండి చిల్డ్రన్ క్యాంపులలో, రిట్రీట్స్లలో SSTF సభ్యులే చిన్న బిడ్డలకు కేవలం స్నాక్స్ మాత్రమే కాకుండా రుచికరమైన భోజనం కూడా సమకూర్చడం జరుగుతుంది. సహోదరుడు క్రిస్టఫర్ గారి నాయకత్వంలో SSTF సభ్యులే పిల్లలకు వండి వడ్డించే పనిని చేస్తున్నాము. పట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయండి. మంచి రుచికరమైన ఆహారాన్ని బిడ్డలకు ఇవ్వడానికి నువ్వు మాకు సహాయం చేయండి. నడిపిస్తామని పెద్దల్ని సన్నిధిలో ఎత్తిపడతా ఉన్నాను దేవా. మంచి జ్ఞానం అనుగ్రహించండి దేవా. కాపుదల కింద దేవా ఉంచండి. ఈ ఆహారాన్ని నువ్వు పరిశుద్ధపరచండి. యేసయ్య ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ప్రతి సంవత్సరం ఈ క్యాంపులలో ప్రాంతాన్ని బట్టి సుమారుగా 400 నుండి 500 మంది పిల్లలు హాజరవుతూ ఉంటారు. వీరందరికీ రుచికరమైన భోజనం సమకూర్చడం పెను సవాలే. అయినప్పటికీ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరమును తీర్చుచున్నాడు. మే నెల ఎండలో అగ్నిగుండం లాంటి పొయ్యి దగ్గర మా సభ్యులు పనిచేసినను దేవుని కృప వలన ఎప్పుడు ఎవ్వరూ నీరసించలేదు. అందుకు దేవునికే మహిమ.
క్రీస్తు కొరకు చిన్న బిడ్డల ఎడల భారము కలిగిన అనేక మంది ఈ ప్రేమ విందు మంచి సహవాసమునకు ప్రతీకగా ఉండుటను గమనించి వారి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ పరిచర్యలో వీరందరినీ పోషకులుగా భాగస్వాములుగా ఉంచిన యేసయ్య ప్రేమను బట్టి దేవునికే ఎంతగానో స్తుతిస్తున్నాము. ముఖ్యంగా మెట్రోపాలిటన్ మిషన్ చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ శ్రీమతి నిర్మలా ఎబినేజర్ గారికి మా ప్రత్యేకమైన వందనములు. చిన్న బిడ్డల పట్ల వీరు కలిగి ఉన్న భారాన్ని బట్టి ముందుగానే మా అవసరతలను ఎరిగి వారి సహకారాన్ని మాకు అందించడాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిరాటంకముగా నడిపించుటకు సహోదరులు క్రిస్టఫర్ గారికి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అత్యంత సంతోషంతో ఈ ప్రేమ విందును సిద్ధపరచడానికి ముందుకు వచ్చే ప్రతి SSTF సభ్యునికి సభ్యురాలికి దేవుడు తన మహిమైశ్వర్యమును బట్టి ప్రతి ఫలమును అనుగ్రహించునుగాక. దేవుని సమాధానము మనకు తోడైండునుగాక. ఆమేన్. వదిలేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు? నాకేమన్నా అవసరం అయితే నేను ఎవరిని అడగాలి అని ఒక బాబు బాధపడుతున్నాడు. పిల్లలు, అసలు ఆ బాబు ఎవరు? ఆ బాబుకి ఏం జరిగింది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? 1793వ సంవత్సరం 1793లో స్కాట్లాండ్ అనే ఒక దేశంలో థామస్ లైట్ మరియు అన్నా మరియా అనే ఇద్దరికి ఒక అందమైన బాబు జన్మించాడు. ఆ బాబు చాలా చాలా అందంగా ఉండేవాడు. పిల్లలు, చాలా తెలివైన వాడు కూడా. చాలా చక్కగా చిన్నప్పటి నుంచే ఫ్లూట్ వాయించేవాడు. అలానే తను మంచి పోయెట్ కూడా, అంటే మంచి మంచి పద్యాలు చిన్నప్పటి నుంచే రాసేవాడు. పిల్లలు, అయితే ఆ బాబు చాలా చురుకుగా ఉండేవాడు. వాళ్ళ నాన్న వీళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు హెన్రీకి 2 బ్రదర్స్ ఉన్నారు, ఒక అన్నయ్య ఒక తమ్ముడు. హెన్రీని వాళ్ళ అన్నని వాళ్ళ నాన్న పోర్టోర్ అనే ఒక స్కూల్లో జాయిన్ చేశారు.
అయితే అలా జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న వీళ్ళ కుటుంబాన్ని వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న లేరు కదా, ఉండలేక వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు ఇద్దరు చనిపోతారు పిల్లలు. అయితే హెన్రీకి ఆ స్కూల్లో ఎవ్వరూ తెలియదు, వాళ్ళ అన్న ఏమైపోయాడో కూడా తర్వాత తెలియదు పిల్లలు. అయితే హెన్రీ చాలా బాధపడతాడు. నేనేంటి ఇంత చక్కగా చదువుతున్నాను కదా, నాకు ఏ అవసరత వచ్చినా ఇప్పుడు నాకు తీర్చడానికి ఎవ్వరూ లేరు కదా, నా అమ్మ లేదు, మా నాన్న లేరు అని చాలా బాధపడ్డాడు పిల్లలు. హెన్రీకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి హెన్రీ కోసం ప్రార్థన చేస్తూ, హెన్రీని బైబిల్కి లెసన్స్ చెప్తూ, బైబిల్లో ప్రార్థనలో హెన్రీని చాలా చక్కగా వాళ్ళ అమ్మ పెంచింది పిల్లలు. అందుకని హెన్రీకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. అయితే తను ప్రార్థన చేసుకుంటాడు, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు, ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు అని ప్రార్థన చేసినప్పుడు డాక్టర్ రాబర్ట్ బుర్రస్ అని ఒక టీచర్ హెన్రీ అంటే చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే హెన్రీ చాలా చురుకైన వాడు కదా పిల్లలు. అయితే హెన్రీని తన కుటుంబంలో చేర్చుకుని తనని చదివించాలని ఇష్టపడతాడు. అలాగా హెన్రీని తను చాలా బాగా చదివిస్తాడు పిల్లలు. తను పెద్దయినప్పుడు మంచిగా చదివి ఒక డాక్టర్ అవ్వాలని హెన్రీ అనుకుంటాడు. అయితే పెద్దయిన తర్వాత హెన్రీకి ఏమనిపిస్తుందో తెలుసా పిల్లలు? నేను ఇంత బాగా చదువుతున్నాను కదా, నాకు ఈ చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది దేవుడు, నన్ను ఇంకా క్షేమంగా ఉంచింది దేవుడు, కాబట్టి నా చదువు నా ఒక్కడికే కాదు అందరికీ ఉపయోగపడాలి అని అనుకుంటాడు పిల్లలు. అని అనుకుని నేను డాక్టర్ అయితే నేనే హ్యాపీగా జీవిస్తాను, కానీ నేను ఎప్పుడైతే వాక్యాన్ని బాగా చదివి ఇతరులకి నేను తెలియచేస్తానో, నా స్నేహితులకి నేను తెలియచేస్తానో, వాళ్ళ బాధల నుంచి అన్నిటినీ నేను విడిపించుకోగలుగుతాను, వారందరికీ యేసయ్య యొక్క నిజ ప్రేమని నేను తెలియచేయగలుగుతాను అని హెన్రీ అనుకుంటాడు పిల్లలు. హెన్రీ అనుకుని తన డాక్టర్ అవ్వాలనే ధ్యేయాన్ని పక్కన పెట్టేసి తను బైబిల్ స్కూల్లో జాయిన్ అవుతాడు పిల్లలు. అలా బైబిల్ స్కూల్లో జాయిన్ అయినా కూడా ఎక్కడ ఉన్నా సరే హెన్రీ ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడు పిల్లలు. అలా దేవుని కోసం నేను ఇంకా కష్టపడాలి, నా చదువు, నా అందము, నాకున్న ప్రతి టాలెంట్ కూడా దేవుని కోసం వాడాలి అని హెన్రీ ఎంతగానో కష్టపడి ప్రార్థన చేసుకుంటూ చదువుతాడు పిల్లలు. అలా చదివినప్పుడు తన బ్యాచ్ లో 24 మెంబర్స్ ఉంటారు. ఆ 24 మెంబర్స్ కల్లా ఫస్ట్ హెన్రీ వస్తాడు. దేవుడు హెన్రీతో చాలా తోడుగా ఉండి తనేం చేసినా కూడా దాన్ని ఆశీర్వదించేవాడు పిల్లలు. అయితే హెన్రీ అలా బైబిల్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ లో సెయింట్ మూన్స్ చర్చ్ అనే చర్చ్ కి పాస్టర్ గా ఆయన్ని నియమిస్తారు. అలా నియమించినప్పుడు ఇంగ్లాండ్ చాలా చలి దేశం పిల్లలు. అయితే హెన్రీకి క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణించడం స్టార్ట్ అయింది. అలాగా ఆస్తమాతో, దగ్గుతో చలి ప్రదేశాల్లో ఉండలేక చాలా బాధపడేవాడు. అయితే ఆ చర్చ్ లో హెన్రీకి రెవరెండ్ ఏబ్రహాం అనే ఒక ఆయన పరిచయం అవుతాడు. ఆయనతో ఏర్పాటైన పరిచయం ఒక మంచి స్నేహంగా మారుతుంది పిల్లలు. అయితే ఆయన దేవుని కోసం చాలా ధైర్యంగా జీవించే ఆయన చనిపోయే స్టేజ్ లో ఉంటారు. అయినా కూడా చనిపోతున్నానే అని ఎప్పుడు భయపడుకోకుండా ధైర్యంగా మరణాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ ధైర్యాన్ని చూసి హెన్రీ, అమ్మో, దేవుని నమ్ముకుంటే ఇంత ధైర్యంగా మనం జీవించవచ్చా, దేవుడు మనల్ని ఇంత కాపాడుతాడా అని చాలా ఆయన మాటలకు ఆకర్షితుడయ్యారు పిల్లలు. దేవుని కోసం ఎంత అయినా ధైర్యంగా జీవించాలి అని తన దగ్గర చూసి నేర్చుకున్నాడు. అయితే కాలం గడిచే కొద్దీ హెన్రీ ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. అయితే మన అబ్రహాం అనే ఆయన ఉన్నారు కదూ, ఆయన ఈ లోపు చనిపోతారు పిల్లలు. హెన్రీ చర్చ్ ని చూసుకుంటూ తనని చదివించిన రాబర్ట్ గారు ఉన్నారు కదా, ఆయనకి తన ఇచ్చిన అప్పును తీరుస్తూ అలానే ఈ కుటుంబాన్ని కూడా ఆయనే చూసుకునేవాళ్ళు. ఇలాగ పనుల భారం చాలా ఎక్కువైనప్పటికీ
దేవుని కోసం నిలబడడానికి ఎప్పుడూ వెనుతీయలేదు పిల్లలు. దేవుని కోసం చాలా నమ్మకంగా పనిచేశారు. అందుకనే దేవుడు ఆయనకు మంచి భార్యని ఇచ్చాడు పిల్లలు. ఆ భార్య చాలా చక్కగా చర్చ్ పనులు చూసుకోవడం మాత్రమే కాదు పిల్లలు, తనకున్న దాంతో తన భర్తని ఎంత వీలైతే అంత కాపాడుకోవడానికి డబ్బులు దాస్తూ ఉండేది. హెన్రీ చర్చ్ పనుల్లో బిజీగా ఉంటే తిను చక్కగా పూర్ పీపుల్ కి సహాయం చేసేది. పేదవారి దగ్గరికి వెళ్లి వాళ్ళ అవసరతలు తీర్చేది. ఎవరన్నా దుఃఖంతో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఓదార్చేది. ఎవరన్నా రోగంతో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసేది. వీళ్ళిద్దరూ కలిసి దేవుని కోసం చాలా బలంగా నించున్నారు పిల్లలు. చాలా మంచి హ్యాపీ కుటుంబంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఉంచారు. హెన్రీకి ఒక మంచి కూతుర్ని ఇచ్చాడు. అయితే హెన్రీ ఆ తర్వాత అక్కడి నుంచి పారిష్ ఆఫ్ మోరిసోకి వెళ్లారు. ఆ మోరిసోలోనే ఇదంతా జరిగింది. ఇలా జరిగిన తర్వాత అక్కడ నుంచి లాస్ట్ గా తను చనిపోయే ముందు పారిష్ ఆఫ్ బ్రిస్లో పనిచేశాడు. అక్కడ 23 సంవత్సరాలు హెన్రీ పనిచేశాడు పిల్లలు. అక్కడ అంతా కూడా జాలర్లు ఉండేవాళ్ళు, అంటే ఫిషర్మెన్ ఉండేవాళ్ళు. నేను చెప్పాను కదా హెన్రీ చాలా మంచి పోయెట్ అని. హెన్రీ తన చదువుని ఉపయోగించి చాలా మంచి మంచి పద్యాలతో పాటలతో దేవుని స్తుతించేవాడు. అలాగా జాలర్ల మధ్యలో దేవుని స్తుతించడానికి, చదువురాని జాలర్ల మధ్యలో పాటలతో దేవుని స్తుతించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ జాలర్లకి హెన్రీ అంటే చాలా ఇష్టం పిల్లలు. వాళ్ళు ఫిషింగ్ కి వెళ్లేటప్పుడు వచ్చిన తర్వాత హెన్రీతోనే ఉండేవాళ్ళు. వాళ్ళందరితో సమయం గడపడానికి హెన్రీ చాలా ఇష్టపడేవాడు. ఇంకా ఎన్నెన్నో పాటలు రాశాడు పిల్లలు. అలా రాసి తను చదువుకున్న చదువు అంతా దేవునికి ఉపయోగపడేలాగా జీవించాడు. మీకు తెలుసా పిల్లలు, హెన్రీ ఇంగ్లాండ్ లో ఫస్ట్ టైం VBS స్థాపించాడు పిల్లలు. మీలాగే చాలా మంది పిల్లల్ని, 1000 మంది పిల్లలకి పైగా అందరికి క్లాసులు నిర్వహించేవాడు పిల్లలు. మంచి మంచి పాటలు రాసేవాడు కదూ. పిల్లలందరూ చాలా ఇష్టపడి ఆ VBS కి వచ్చేవాళ్ళు. మంచి పాటలతో తన పద్యాలతో దేవునిని స్తుతిస్తూ దేవునికి మంచి పేరును హెన్రీ తెచ్చాడు. మీకు కూడా అనేకమైన తలాంతులు ఉంటాయి కదా పిల్లలు. కేవలం చదువు ఒక్కటే కాదు, మంచిగా పాటలు పాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలానే మంచిగా బొమ్మలు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మంచిగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు ఇచ్చిన తలాంతు ఏదైనప్పటికీ దేవుని కోసం మీరది ఉపయోగించినట్లయితే దేవుడు చాలా సంతోషిస్తాడు పిల్లలు. హెన్రీ గనక తన పద్యాలని తన కోసమే వాడుకుని ఉంటే ఇంత గొప్పవాడయ్యేవాడు కాదేమో. కానీ అది దేవుని కోసం వాడాడు కాబట్టి ప్రపంచమంతా గుర్తు చేసుకునేలాగా కొన్ని గొప్ప పాటల రచయితగా ప్రపంచం చెప్పుకుంటుంది పిల్లలు. దేవుడు మనకందరికి మంచి తలాంతులను ఇచ్చాడు కదా పిల్లలు. బాగా చదువుకోవటమే కాదు, కొంతమంది బాగా పాటలు పాడతారు. మీలో చాలా మంది మంచిగా బొమ్మలు వేస్తారు. ఇంకా చాలా మంది చక్కగా మాట్లాడగలరు కూడా. ఇవన్నీ దేవుడిచ్చిన తలాంతులే పిల్లలు. ఈ తలాంతులు ఎప్పుడైతే మన కోసం మనం వాడుకుంటామో మరి మనకే పేరు వస్తుంది. కానీ దేవుని కోసం ఎప్పుడైతే వాడతామో అది దేవుడు ఆశీర్వదించి మనల్ని కూడా అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తాడు పిల్లలు. మరి హెన్రీకి ఇచ్చిన మంచి భార్య ఎంత చక్కగా చూసుకునేదో తెలుసా హెన్రీని. హెన్రీకి పనుల భారం ఎక్కువైనప్పటికీ తనని దేవుడి కోసం నుంచోవడంలో ఎంతో సహకారిగా ఉండేది. తను అన్ని చర్చ్ పనులు చూసుకుంటూనే హెన్రీ ట్రీట్మెంట్ కి, హెన్రీ వైద్యానికి కావలసిన డబ్బులు దాచిపెడుతూ తనని ట్రీట్మెంట్ కి పంపిస్తూ ఉండేది పిల్లలు. తను ఎప్పుడూ కూడా హెన్రీని తిట్టుకోవడం కానీ అలా ఎప్పుడు చేయలేదు. చాలా సంతోషంగా వాళ్ళు దేవుని కోసం బ్రతికారు పిల్లలు. అయితే హెన్రీ అలా ట్రీట్మెంట్ కి ఒకనాడు వెళ్ళినప్పుడు మరలా తిరిగి రాలేదు పిల్లలు. కానీ అలా ట్రీట్మెంట్ కి వెళ్లే ముందు ఒక పాట రాశాడు. అదేంటో తెలుసా? అబైడ్ విత్ మీ. అది ప్రపంచమంతా ఎంతగానో ప్రసిద్ధి నొందిన పాట. అది ఆయన రాసిన చివరి పాట పిల్లలు. ఆయన రాసిన చివరి పాట ఎంత ప్రసిద్ధి నొందిందైతే ఇప్పుడు ఫుట్బాల్ వరల్డ్ కప్స్ లో కూడా ఈ పాటను పాడతారు పిల్లలు. ఎందుకంటే ఆ పాటకి ప్రతి ఒక్క అపవాది యొక్క శక్తులని
కూల్చగలిగిన శక్తి ఉందని అందరూ నమ్ముతారు పిల్లలు. అంత శక్తివంతమైన పాట రాయటకు దేవుడు ఆ బిడ్డని వాడుకున్నాడు పిల్లలు. మీరు కూడా ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి మిమ్మల్ని మీరు మీ చదువు మీకున్న సమస్తము ఆయన కొరకు వాడాలని అనుకుంటారో, మీ స్నేహితులతో ఆయన గురించి చెప్పాలని ఇష్టపడతారో, దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా వాడుకుంటాడు పిల్లలు. దేవుడు హెన్రీని ఎలాగైతే వాడుకున్నాడో అంతకు మించి గొప్పగా మిమ్మల్ని కూడా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. మరి మీరు ఆయన చేతిలో ఉపయోగపడడానికి మీకు ఇష్టమేనా? హెన్రీకి దేవుడిగా కలిగిన దేవుడు మనకి కూడా దేవుడే. ఆయన హెన్రీని చక్కగా వాడుకున్నాడు, మిమ్మల్ని కూడా వాడుకోవడానికి ఇష్టపడతారు. మీకు అలా ఇష్టమైతే మీరు కూడా మీ స్నేహితులతో దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్పడానికి ఇష్టపడినట్లయితే నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చేస్తారా? యేసయ్యా, మమ్మల్ని ఇంతవరకు కాపాడా నీకు స్తోత్రములు. మేము హెన్రీ గురించి నేర్చుకొనుటకు మాకు సహాయం చేశారు, నీకు స్తోత్రములు. నిజమే, మాకున్న ప్రతి తలాంతుని మీ కొరకు వాడడానికి మాకు సహాయం చేయండి. మీ దగ్గరికి వస్తే మీరెప్పుడు త్రోసివేసే దేవుడో కాదు. హెన్రీ లాగా మేము కూడా మాకున్న చదువుతో, మాకున్న తలాంతులతో, మాకున్న సమస్తముతో నిన్ను ఆరాధించాలని ఇష్టపడుతున్నాం. నీ కొరకు మా స్నేహితులకు నీ గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాము. మీరు ఖచ్చితంగా మమ్మల్ని వాడుకునే దేవుడని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ చిన్ని ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. Abide with me, fast falls eventide. The darkness deepens, Lord, with me abide. When other helpers stand and comforts me, help of the helpless, so abide with me. I need thy presence every passing hour. What but thy grace can foil the tempter's thought? Who like thyself my guide and stay can be? Through cloud and sunshine, oh, abide with me. పిల్లలు బాగున్నారండి? మరి గడిచిన దినాలు 8 రోజులు కూడా మనం యూట్యూబ్ ద్వారా మరి మిమ్మల్ని చాలడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి ఈ రోజు కూడా 9వ రోజున మనం VBS లెసన్స్ లోకి వెళ్ళడానికి, అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ రోజు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినాలన్నీ కూడా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. VBS ద్వారా బిడ్డల్ని యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా చేరుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఎంతమంది అయితే బిడ్డలు నీ సన్నిధిలో చేరి ఇదిగో నాయన ఈ ఛానల్ ద్వారా నాయన బిడ్డలు నేర్చుకుంటున్నారు, ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయము దయచేయండి. అయ్యే బిడ్డలందరికీ నాయన అయ్యే టీమ్స్ ద్వారా అయ్యే ప్రతిరోజు ఇదిగో 9 రోజులు కూడా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి సహాయం దయచేశారని మేము నమ్ముచున్నాం. ఇంకా బిడ్డలు నాయన నీ సన్నిధిలో ఎదగడానికి సహాయం దయచేయమని, అన్ని విషయాలతోటి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.